ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తి తినౌదలు ధరించి రామానుజాక్ష విరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మం నిలిపి రామానుజాక్ష విరాజితులు గురువర్ల హృదయ పద్మం నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరం గడ్డి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశో దీపితున చేత రఘునాథు పాండితి ప్రౌఢిమిచ్చి శ్రీ వెంకటార్యు అప్పకొండార్యు పితామహుల ఔదల ధరించి అఖిలార్థ సంధాతయు భ్రాత శ్రీ వెంకటార్యు మదిరించి రాఘవుడ నేను శుభనవారంభ నిపుణ చరణదాసుడ నుడివెద సరసమృదల వాక్సుదాధార సభ్యతాభావకులకు సుకృత సంపద దళిప మోదమలరా. భగవద్బంధులరా, ఈ సందర్భంలో నా బాల్యంలో రాజాజీ మహాభారతాన్ని మా తాతయ్య గారి స్నేహితుడు ఒక రైతు చదివించుకుంటుండగా ఆ గ్రంథాన్ని నేను 3వ తరగతిలోనే ఉన్నప్పుడు సరదాగా చదువుతామని చెప్పి అర్థం కాలేదు కానీ చదువుతూ వెళ్ళాను. ఒకరోజు ఆయన అడిగాడు, ఇంతకుముందు చెప్పాను ఒకసారి, అతని పేరు కొండల రాయుడు, గారపాటి వెంకట కొండల రాయుడు ఆయన అని. నాకు అర్థం కాదు కానీ బట్టి కొట్టి అప్పచెప్పేసి 3 పేజీలు దేవవ్రతుని కదా అని చెప్పి. ఆయన సంబరపడిపోయి మా తాతగారితోటి, మనోడు మీ మనవడు గారు ఎదుగుతాడు రోజుని అన్నాడు. ఎప్పటికీ భారతం చెప్పులా అతన్ని తలుచుకుని నమస్కరిస్తూ ఉంటాను. ఆయన కూడా పరమపదం చేరుకుని 1967 ఆ ప్రాంతాల్లోనూ అని గుర్తు. అది విశేషం. ఆ పెద్దలకి నమస్కరించుకుని ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా అన్న దాంట్లో ఇంకో భాగంలోకి వస్తున్నాం. ద్రౌపది కోప్పడిన సందర్భం పెట్టుకుని ఆవిడ ధర్మరాజుని అవమానపరిచింది అంటున్నాను తప్ప కాదు. ధర్మరాజు ధర్మనిరతిని ద్రౌపది చెప్పినంత బాగా మరి ఏ పాత్ర చెప్పలేదేమో అనిపిస్తుంది అంటుంది ఆవిడ భీముడితోటి ఏకాంతంలో ఉండగా. అంధాన్ వృద్ధాన్ తథా అనాథాన్ బాలాన్ రాష్ట్రేషు దుర్గతాన్ బిభర్తి వివిధాన్ రాజా ధృతిమాన్ సత్యవిక్రమ సంవిభాగమన నిత్యం ఆనృశంస్యాత్ యుధిష్ఠిర. ఈ సంవిభాగం అన్నది 2 సార్లు ప్రయోగించింది చూడండి. అంధులైన వాళ్ళు, వృద్ధులైన వాళ్ళు, ఆ కారణం చేత మరో కారణం చేత అనాథులైన వాళ్ళు, బాలాన్, బాలుడు అంటే చిన్నవాళ్ళనే కాదండి, విద్యాభ్యాసమంతా చేసి ఆ విజ్ఞానమంతా మా స్వార్థానికి కాదు అని చెప్పి విలాసముగా అందరికీ సవినయంగా పంచిపెట్టగలిగిన వారు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసీత్ అని చెప్పి, అందుకనే విశ్వామిత్రుడు బాలుడు. అందుకనే మనకి రామాయణంలో మొదటి కాండ బాలకాండ అన్నారు. ఎంతసేపు రాముడి బాల్యం చెప్పిన కాండ అంటారు చాలామంది. కానీ అక్కడ రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడికి కేటాయించినన్ని సర్గలు రాముడికి ఎక్కడా కేటాయించలే. రాముడి బాల్యాన్ని 4-5 శ్లోకాల్లో చెప్పేశారు, అయిపోయింది అక్కడ. బాలుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని మీద పోటీపడి కష్టపడి అన్నీ సాధించాడు, అనుభవించాడు, సుఖాలు బాధ అన్నీ. కానీ ఆ విద్య అంతా కూడా ఎవరికి సమర్పించాడు? రామచంద్ర స్వామికే సమర్పించి ఇక మళ్ళీ సన్నివేశంలో ఎక్కడా కలవలేదు. మరి అంతటి తపశక్తి సంపన్నుడు కదా రాముడు. వనవాసానికి వెడుతుంటే తెలియదా విశ్వామిత్రుడికి? తాను తలుచుకుంటే సీతమ్మ కష్టం కలగకుండా చూచే కాదు, పాండిత్యమంతా సంపాదించి అది పరమాత్మకే అర్పణ చెయ్యాలి. దీన్నే ఆత్రేయ గారు ఒకతోటి అంటారు, నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం అంటాడు ఆయన చోట. అలాగా అలాంటి వాళ్ళు అనాథాన్ బాలాన్ రాష్ట్రేషు దుర్గతాన్, తన రాజ్యంలో ఉంటూ కూడా దుర్గతి అనుభవించేవాళ్ళు. అయోధ్యాకాండలో అయోధ్యానగరంలో ఎవడు ముష్టివాడు దొరకడయ్యా అన్నారు. మరి ఆ మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? త్రిజటుడు ఎక్కడి నుంచి వచ్చాడు? రాముడు వనవాసానికి వెడుతుంటే అతడి కర్మట గమనించండి. అతడు విద్య తెలుసున్నవాడే, కర్మలయందు ఆసక్తి కలిగిన వాడు కనుక
మిగిలిన వాటికి జోలికి వెళ్ళడు, ఉంచవృత్తి చేసుకుంటాడు. భార్య చెప్తే వచ్చాడు మహానుభావుడు. అలాగా ఆయన ఎలాంటి మహానుభావుడు అనమాట, దుర్గతాన్, కష్టాల్లో ఉన్నవాడు. అలాంటి వాళ్ళందరినీ బిభర్తి వివిధాన్ రాజా, ఇంకా చెప్పడానికి కూడా వీళ్ళని చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వివిధాన్ రాజా, ధృతిమాన్, ధృతి ధైర్యము, నిర్ణయము, సత్యవిక్రమ, తన పరాక్రమంతో మాటి మాటికి యుద్ధాలు చేసి ధనం సంపాదించవచ్చు కాదు, అవసరమైతేనే యుద్ధానికి వెళ్ళాడు, తర్వాత ఎక్కడ యుద్ధానికి వెళ్ళదా. సత్యవిక్రమ, సంవిభాగమన, ఎవరెవరికి ఎంత ఎంత ఎలా ఇవ్వాలో అలా తెలుసున్నవాడు, వివేకము కలిగినవాడు. సంవిభాగము అంటే వివేకం కలిగి ఉండడము. నిత్యం ఆంధ్రశంస్యాత్ యుధిష్ఠిర బిభర్తి, వీళ్ళందరినీ కూడా చూసుకున్నాడు. ఇతర పర్వాలలో కూడా రకరకాల పాత్రలు ఈ భావాలనే చెప్పడం జరుగుతుంది. ఆఖరికి తన అరణిపోయినందుకు ధర్మరాజు దగ్గరికి వచ్చి, యామయ్య నా అరణిలో ఒక లేడి పట్టుకుపోయింది అంటూ వచ్చాడు. ఏ అరణి ఇంకోటి దొరకదు ఆయనకి కాదు, తను నిత్యార్థం చేసేది దానికోసం వచ్చాడు. అలాగే ఒక బ్రాహ్మణోత్తముడు తన గోవుని ఎవడో దొంగిలించాడట, రాజుగారి దగ్గరికి వచ్చాడు కదా, గోపోతే ఇంకోటి ఎవడో ఇస్తాడు కదా, లేదు అంటే చూడు, అలాంటి వాళ్ళను కూడా దగ్గర తీసుకున్నాడు వీడు. అందుకని అంచేత ధర్మ వివర్ధతి అని చెప్పడంలో అంతరార్థం ఇది. అంతేకాదు, ఇంద్రప్రస్థే నివతత సమయే యస్య పార్థివా ఆసన్ బలిభృత సర్వే. వ్యాసుడు కూడా ఈయన ఇంద్రప్రస్థంలో ఉన్నంతకాలం, ద్రౌపది చెప్పింది మాట, ఇంద్రప్రస్థంలో ఉండగా ఎవళ్ళైతే రాజులు వచ్చారో, ఎలాంటి వాడు ఏ ఏ కోరికలతోటైనా సరే వస్తే వాళ్ళందరినీ కూడా ఆసన్ బలిభృత, వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ ఇస్తూ వచ్చాడు. అది మహానుభావుడు. మరి ఇప్పుడే రాజకీయ నాయకుల్లో ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారండి, ఆలోచించండి. ధర్మరాజు అలాంటి మహానుభావుడు. అంతేకాదు, పార్థివా పృథివీపాలా యస్య ఆసన్ వశవర్తిన, మహారాజులందరూ అతని వశవర్తులే. అనగానే మీరు కొంచెం నొసలు ముడివేసినట్టుగా కనిపిస్తోంది కనుబొమ్మలో. ఎంచేతంటే మరి అలాంటప్పుడు ఆయన దగ్గరికి 8 అక్షోణులు ఎందుకు వచ్చాయండి, 7 అక్షోణులు ఎందుకు వచ్చాయి, 11 వాళ్ళకి ఎందుకు వచ్చాయండి అని మీకు సందేహం. వాళ్ళందరూ కూడా ధర్మరాజు మీద గౌరవం కలిగిన వాళ్ళే. కానీ ధర్మరాజు లేని 12 సంవత్సరాల్లో దుర్యోధనుడి పరిపాలనా విధానం చూచి అతనికి పాక్షిక దృక్పథంతో సాయం చేశారు. దుర్యోధనుడికి ఇది కిరాతార్జున నాటకంలో కూడా చాలా అందంగా చెప్తాడు. దుర్యోధనుడికి ఎంతసేపు కోపం పాండవుల మీదే ఉంది తప్ప పాండవులు పరిపాలన రాజ్యంలో ఉన్న ప్రజల మీద మాత్రం లేదు. ఇది మనం చూస్తూనే ఉన్నాం రాజకీయ నాయకుల్లోనూ. వాళ్ళకి ఒక పక్షం మీద కోపం ఉండొచ్చుగాక, కానీ ఆ పక్షం వారు పరిపాలించిన ప్రజల మీద ఇబ్బంది పెట్టడం అది కాదు. అదల్లా చేయలే దుర్యోధనుడు. అతనిలో ఉన్న గొప్పతనం అది. కిరాతార్జునీయంలో చాలా అందంగా చెప్తాడు చారుడు. ఇది విశేషం అక్కడ. అందుకని అలాగే ప్రతాప్య పృథివీం సర్వాం రశ్మిమానివ తేజస, సూర్యుడు ఎలాగైతే తన తేజస్సుతో అంతటినీ వెలిగిస్తాడో, ధర్మరాజు కూడా తన ప్రతాపం చేత మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా అలాగే చూసుకున్నాడు. యముపాసంత రాజాన సభాయాం ఋషిభిः సహ, రాజులు వచ్చేవారు, ఋషులు వచ్చేవారు. అంచేత ఋషులను పక్కన పారేసి రాజును చూసుకోవడం, రాజును పక్కన పారేసి కాదు. ఋషులు రాజులు వీళ్ళందరూ ఋషులతో కూడిన రాజులు. అర్థం ఏమిటండి, ఎవరైనా ఒక రాజుకు పురోహితుడు లేకపోతే పురోహితుడిని చేసేవాడు ఆయన. ఎంచేతంటే వేదం చెప్తుంది, ఏ రాజు దగ్గరైతే పురోహితుడు ఉన్నాడో ఆ రాజు తోటి రాజుల్లో గొప్పవాడు. బ్రాహ్మణుల్లో ఎవరైతే రాజు చేత పురోహితునిగా గౌరవించబడ్డాడో అతడు సాటి బ్రాహ్మణుల్లో గొప్పవాడు. ఎంచేత ఆగ్నేయో వై బ్రాహ్మణ సోమో వై రాజన్య ఉభయత రాష్ట్రం పరిగృహ్ణాతి. అగ్ని వంటివాడు బ్రాహ్మణుడు, చంద్రుని వంటివాడు రాజు. అంచేత రాజు దగ్గర పురోహితుడున్నా, పురోహితుడు కలిగి ఉన్న రాజు ఉన్న, వీళ్ళిద్దరూ ఉభయత రాష్ట్రం పరిగృహ్ణాతి,
ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి రాజ్యాన్ని రక్షణ చేస్తారు. ఇదే మాట భరతుడు వశిష్ఠుడు గురించి చెప్పాడు చాలా గొప్పగాను. అది విశేషం. అంతేకాదు, ప్రతాప్య పృథివీం సర్వాం రశ్మిమానివ తేజస యముపాసంత రాజాన సభాయాం ఋషిభిः సహా. అలాంటిది ఆ రోజుల్లో 80% మంది రాజుల్ని గోమంతక వ్రజంలో మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. గోమంతక వ్రజంలో బంధించి కాలభైరవుడికి బలివ్వగా ఆ వాళ్ళల్లో మిగిలిన రాజులందరూ కూడా 4 దిక్కుల్ని జయించబడిన వారు వీరు. ధర్మరాజుని గురించి గొప్పగా చెప్పారు. రాజసూయం పితరుల కోసమే చేశాడంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అంతేతులు తెలుసుకుండా కయ్యానికి కాలు దువ్వకుండా ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ కూడా పట్టినవాడు ఆయన. ఇలాంటిదే ధర్మో వివర్ధత చెప్పడం కోసం ధర్మో వివర్ధతి అనడానికి విరాట పర్వంలోనే ఇంకో సందర్భం ఉంది. ఏమిటది అంటే కథ భాగం తర్వాత చెప్పుకుంటాం, కానీ ఇక్కడ ధర్మ వివర్ధత అని చెప్పడానికి ఇంత ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. ధర్మరాజు బృహన్నల సారథ్యాన్ని సాగిస్తుంటే విరాటుడు ఆవేశపడ్డాడు. ఏమయ్య మా పిల్లాడు గొప్పగా యుద్ధం చేసి అంటే పేడి ఉన్న సారథి బృహన్నల అతన్నంతా విడయ్యా అంటూ మొదట కోప్పడి ఆవేశపడి పాచికలు ధర్మరాజు మొహం మీద కొట్టాడు. మొహం పగిలింది, రక్తం కారడం ప్రారంభమైంది, ముక్కు పగిలింది, నెత్తురు జారింది. బలవంతంగా ఆ రక్తధారని ఆపేశాడు ధర్మరాజు. ద్రౌపది పాత్రలో జలము ఉంచి ఆ జలము లోపల నింపింది ఈ నెత్తురంతా. చెప్పింది ఎందుకని, ఆ నెత్తుడి చుక్కలు ఎన్ని నేల మీద పడతాయో అన్ని సంవత్సరాలు విరాట నగరంలో నానా హింసలు చెలరేగుతాయి, దుఃఖము కలుగుతుంది, ప్రజాక్షయం కలుగుతుంది చెప్పింది ఆవిడ. ఉత్తరుడు వచ్చాడని తెలిసి ప్రతిహారికి సూచన చేశాడు. అక్కడ చెప్తాడు ధర్మరాజు, నాయనా అక్కడ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రతిహారికి చెప్తాడు. గౌక్కుని అర్జునుడికి తెలియకునేక ఉత్తరుడు వస్తే చూసుకుంటాడులే అన్నాడు. అంటే ఒకవేళ వచ్చి రాగానే అర్జునుడు కూడా చూసినట్టయితే ఇది జరిగితే అర్జునుడు విరాటరాజుతో ఎదురు తిరిగిపోతాడు. శనై కర్ణే ఉపాజపత్ ఉత్తరం ప్రవివేశతు ఏక న ప్రవేశ బృహన్నల. పదప్రయోగంతో ఎంత బాగా చెప్పాడు. నెమ్మదిగా పిలిచాట. ఏమని చెప్పి, బృహన్నలని మాత్రము పంపించవద్దు, ఉత్తరుణ్ణి లోపలికి పంపించు. బృహన్నలకి సంగతి తెలిస్తే ఎవ్వళ్ళని క్షమించడయ్యా నాయన ప్రతిహారి. అవసరమండి, పనివాడితోటి ఇంత రహస్యంగా చెప్పాలా? అది విశేషం. ఇది ఎంత అందమైన మాట అంటాడు తెలిసిన. అంటే ఒక మాట అంటాడు, న దూషయామితే రాజన్ యత్వై హన్యాత్ అదూషకం బలవంతం ప్రభుం రాజన్ క్షిప్రం దారుణమాప్నుయాత్. ఇది లోకంలో ఉన్నదేనయ్యా. ఎందుకంటే నిన్ను నేను దూషించను. నేను ఎంచేత అదూషకుడైన వాడిని కొట్టావు నువ్వు బలవంతంగా. నువ్వు బలవంతుడివి కదా రాజువి, అంచేత ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. క్షిప్రం దారుణమాప్నుయాతు. చేయకుండా పని చేసేస్తాడు వాడు, బలశాలి కనుక చూసుకోడు. ఇదే మాట మళ్ళీ ఇంకో సందర్భంలో వచ్చింది. విరాటరాజు ధర్మరాజు తన స్వరూపంలో కూర్చుని సింహాసనం మీద కూర్చుంటే అధిక్షేపించాడు. అంటే నిన్న జరిగింది కదా, ఇంత అయ్యింది కదా, మళ్ళీ ఇక్కడ విక్షేపించడం ఏమిటి? అప్పటికి కూడా ధర్మరాజును గుర్తుపట్టలేదు ఆ పెద్ద మనిషి. అక్కడ అర్జునుడు 20 శ్లోకాలలో ధర్మరాజు వైభవాన్ని చెప్తూ, అందుకని ఈ భాగమంతా ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన అని చెప్పడంలో ఉపయోగం. ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఏష బుద్ధ్యాధికో లోకే తపసాంచ పరాయణం. వ్యాసుడి శ్లోకాలు కష్టమండి భాగవతంలో ఉన్నట్టుగా అంటారు. భాగవతంలో మాత్రం టఫ్గానే ఉంటాయి శ్లోకాలు, నిజమే. అంచేత ఒకప్పుడు విద్యావతాం భాగవతే పరీక్ష అని చెప్పేవారు. నేను బాగా సంస్కృతం నేర్చుకున్నా అంటే భాగవతం నుంచి ఒక శ్లోకం ఇచ్చి అర్థం చెప్పరానేవారు, తన్నుకునేవారు జనాలు. ఎంచేత కృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తే దేవకిదేవ మాట ఉంది, ఉపసంహర విశ్వాత్మన్ జానీయాత్ విమలాత్మజ అంది. విమలుని కొడుకు నువ్వు పుట్టాడని తెలిస్తే పరిగెత్తుకొస్తాడు. అంటే చాలామంది ఏమనుకున్నారు, విమలుడు అంటే ఉగ్రసేనుడికి పేరని చెప్పి. ఉగ్రసేనుడు కాదండి, కంసుడు రాక్షసాంశ. ఆ రాక్షసాంశకి మూలమైన వాడు విమలుడనే రాక్షసుడు.
అతని కొడుకే ఇక్కడికి వచ్చాడు. ఇది హరివంశంలో చాలా అందమైన కథ ఉంది, చూసుకోండి. ప్రస్తుతం మనకి అప్రస్తుతం కనుక దాని జోలి గట్టలే. ఇలా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. ఆ పదాలు మామూలుగా దొరకవండి చటుక్కుని. అందుకని అలాంటివి ఆ వివరణ చూడాలి అక్కడ. ధర్మజైవం ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతామర, ఎంత హాయిగా ఉన్నాయండి శ్లోకాలు. అంతేకాదు ఏష బుద్ధ్యా అధికో లోకే తపసాంచపరాయణం, తపస్సు కంటే కూడా గొప్ప తపస్సు చేసినవాడు. అందుకనే సాక్షాత్తుగా సూర్య భగవాన్ని మెప్పించి ఒక్కటే స్తోత్రంతో అక్షయపాత్ర పొందగలిగాడు మహానుభావుడు. అతి విశేషం. అంతేకాదు ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాంబర ఏష బుద్ధ్యాదికే లోకే తపసాంచపరాయణం యజ్ఞధర్మపర మహర్షికల్ప. ఇంతకంటే గొప్ప సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలండి? మహర్షులతోటి సమానమైన వాడు. ఏష ధర్మే దమే చైవ క్రోధే చాపి జితవ్రత. ఆయన ధర్మాచరణలో కానీ, నియమం పాటించడంలో కానీ, క్రోధాన్ని చూపించడంలో కానీ ఎప్పుడూ కూడా హద్దు దాటలేదు. జితవ్రత. అంతేకాదు మహాప్రసాదో బ్రహ్మణ్య సత్యవాదీ చ పార్థివ. ఆయన ఎప్పుడూ కూడా ప్రసాద గుణాన్నే చూపించినవాడు తప్ప ఎక్కడా కూడా దుర్మార్గాలు ఆచరించలేదు. బ్రహ్మణ్య అంటే ఉత్తముడైన బ్రహ్మతత్వం తెలుసున్నవాడు. సత్యవాదీ చ పార్థివ. చకారం కూడా నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పడానికి. ధర్మజుని ఘనత పౌరుషంతో విజయంతో సంపాదించిన వైభవం అనుభవిస్తానన్నాడు కానీ ఇతరముగా లభించిన వైభవం నాకు అవసరం లేదు, నాకు వద్దు. ఒకవేళ అలాంటి వచ్చినా కూడా అది సద్వినియోగం చేస్తాను అన్నాడు. దానికి ఉదాహరణ ఏమిటి? సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్ర ఉంది, అరణ్యమాసంలో మాత్రమే వినియోగించాడు. అరణ్యవాసం అయిపోగానే ప్రవాహంలో వదిలేశాడు, అంతే, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే యక్షుడి ద్వారా వరం పొందేవేళ కూడా నిష్కామముగా నిస్వార్థముగా నకులుణ్ణి కోరుకున్నాడు. అక్కడ కూడా ధర్మమే. ఉత్తరాభిమన్యుల కళ్యాణ వేళ కృతే వివాహేతు తదా ధర్మపుత్రో యుధిష్ఠిర బ్రాహ్మణేభ్యో దదౌ దత్తం యతుపాహరతు అచ్యుత. నాయన ఆ సమయం లోపల తనకి విరాటరాజు గారిచ్చిన కానుకలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రాహ్మణులకి సమర్పించాడు. తన దగ్గర సంపదలు లేవు నిజమే, కానీ విరాటరాజు ప్రసాదించిన సంపదలు ఉన్నాయి. అలాగే కృష్ణ బలరామాదులు వీళ్ళంతా కూడా అమితమైన వస్తువులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవన్నీ కూడా వస్త్రములు, వాహనములు, వస్తువులు అన్నీ వాళ్ళకి కానుకగా చేశాడు ఆయన. అది అవన్నీ తిరిగి బ్రాహ్మణులకే పంచిపెట్టాడు. ఇది ధర్మశీలత. దీని వెనకాల ఉండే వేద ప్రామాణ్యము అది మనం మాట్లాడుకుందాం ఇంకో భాగంలో. అంతవరకు స్వస్తి.